హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇంకా ఈరోజు మంగళవారం రోజు మార్నింగ్ 5:30కి అయితే నిద్రలేచానండి. ఇంకా ఈరోజు తొందరగా పూజ అయితే చేసుకుందాం అనేసి, ఈరోజు మంగళవారం కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా పాలాభిషేకం చేసుకుందాం అనేసి ఇంకా మార్నింగ్ తమలపాకు దీపాన్ని కూడా వెలిగించానండి. ఇంకా నేను మొన్న తిరుపతి నుంచి అయితే మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే తీసుకొచ్చాడు కదా, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు పాలాభిషేకం చేసుకుందాం అనేసి ఇంకా స్వామివారి దగ్గర తమలపాకు దీపం అయితే వెలిగించానండి. ఇంకా వెలిగించి ఇంకా స్వామివారికి మనం పాలుతో సంబంధించినటువంటి ఎటువంటి ప్రసాదాలైనా కూడా మన స్వామివారికి అయితే పెట్టచ్చు. ఇంకా అందువల్ల అయితే నేను ఈరోజు పాలు బాగా కాంచేసి పాలలో కొద్దిగా చక్కెర అయితే వేసేసి ఇంకా స్వామి దగ్గర అయితే పెట్టానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే నేను ఇంకా మార్నింగ్ ధూపం అయితే ఇచ్చేసి హారతి అయితే ఇచ్చానండి. ఇంకా స్వామికి అయితే ఈరోజు మార్నింగ్ నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ప్రతి మంగళవారం కూడా నేను తమలపాకు దీపం వెలిగించుకుంటాను, చాలా మంచిది ఇలా వెలిగించుకోవడం వల్ల. ఇంకా అందువల్ల నేను తమలపాకు దీపం వెలిగించుకున్నానండి. ఇంకా మా ఆయన ఆఫీస్కి అయితే బయలుదేరలేదు, అందువల్ల కరుంగలి మాల కూడా స్వామి దగ్గరే ఉంది. ఇంకా పిల్లలు అందరూ పడుకో ఉన్నారండి. మా ఆయన ఇంకా 6:30 అలా అవుతుంది. ఇంకా నా దీపారాధన కూడా ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇంకా ఈ విధంగా పూజ అంతా కూడా చేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఈరోజు హాఫ్ డే అండి. ఇంకా అందువల్ల వాళ్ళకి బాక్సెస్ ఏం చేసేయాల్సిన అవసరం లేదు. ఇంకా పిల్లలు ఇంట్లోనే టిఫిన్ తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అందువల్ల అయితే నేను పూజ కూడా మార్నింగ్ ప్రశాంతంగా చేసుకున్నానండి. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారిది సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా నేను చదువుకున్నాను. ఇంకా మార్నింగే ఈ విధంగా పూజ అంతా కూడా మార్నింగే కంప్లీట్ చేసుకునేసానండి. ఇంకా ఈ విధంగా పూజ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేయాలి. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపానండి. ఇంకా వాళ్ళు లేచి ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా పిల్లల కోసం మా ఆయన కోసం అయితే ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ ఉప్మా చేసిస్తున్నానండి. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా లోపల ఉప్మా కూడా అయితే రెడీ చేసేసాను మార్నింగే. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి. ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా 11కి అలా వస్తారు ఇంటికి పిల్లలు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. మార్నింగ్ చూడండి, పక్షి అయితే మా ఇంటి ముందర వచ్చి అరుస్తూ ఉంది. అది ఇంకా మిల్కీకి అయితే కొంచెం హెల్త్ అయితే కొంచెం బాగా సెట్ అయ్యిందండి దానికి. అందువల్ల ఇంకా బిస్కెట్స్ అట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ముందు చాలా ఒకలాగా అయిపోయింది కదండి మా మిల్కీ, ఇప్పుడు కొంచెం బాగా సెట్ అయ్యిందండి, దానికి హెల్త్ బాగుంది. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే నేను కూరగాయలు అవన్నీ కూడా తెప్పించుకున్నానండి మా ఆయన దగ్గర. ఈ వీడియో కూడా మీకు కూడా చూపిస్తూ ఉన్నాను, నేను కూరగాయలన్నీ తెచ్చుకున్న తర్వాత అవన్నీ ఎలా సర్ది పెట్టుకుంటాను అనేసి. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే ఇది తీసానండి ఈ వీడియో. పిల్లలకి స్నాక్స్ అవన్నీ కూడా అయిపోయాయి అనేసి ఇంకా పిల్లలు కూడా మా ఆయనతో పాటు వెళ్ళి స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారండి. ఇంకా ఈ విధంగా కూరగాయలు నేను ఒక వారానికి అయితే అయ్యేటట్టుగా తీసుకొని వచ్చుకొని అన్నిటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇంకా ఆకుకూర కట్టలు అవన్నీ కూడా ఒకేసారి తీసుకొని వచ్చేస్తాడు మా ఆయన. ఇంకా ఇవన్నీ కూడా నేను ఒక వారానికి అయ్యేటట్టు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా వారం తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చుకుంటామండి తిరుపతి మార్కెట్లో. ఇంకా అందువల్ల పిల్లలు అవన్నీ ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చుకున్నామనేసి. ఇంక ఇవన్నీ కూడా నేను ఇంకా నైట్ టైం ఖాళీగానే కదండి ఉంటాము. ఇంకా అందువల్ల నేను ఈవినింగ్ తెప్పించుకుంటానండి. ఇవన్నీ కూడా ఈవినింగ్ తెప్పించుకొని ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేస్తాను. ఇంకా మా ఇంట్లో ఆకుకూరలు అంటే చాలా ఎక్కువగా తింటామండి మేము. ఇంకా మా ఆయన ఆకుకూర కట్టలు ఎక్కువగా తెస్తూ ఉంటాడు. ఇంకా గోంగూర అయితే నాకు ఇష్టం అనేసి ఇంకా గోంగూర కట్ట అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా వంకాయలు, బెండకాయలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడండి. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా అన్ని బాక్సెస్లోకి అయితే పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తానండి. ఇంక ఇవన్నీ కూడా బాక్సెస్లో ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటానండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఉల్చి పెట్టుకునేస్తాను. ఇంకా మార్నింగ్ అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మనకేం పని పెద్దగా ఏం ఉండదు కదా. ఇంకా అందువల్ల ఇప్పుడు అన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా బాక్సెస్లోకి అయితే వేసి పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేస్తానండి. ఇంకా ఉల్లగడ్డలు కూడా ఉన్నాయండి. ఇంకా వాటిని కూడా నీట్గా కొద్దిసేపు నానబెట్టేసి ఆ మట్టంతా కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ విధంగా అన్ని బాక్సెస్లో పెట్టుకునేస్తానండి. పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కాడలన్నీ చుంచేసి నీట్గా పెట్టుకునేస్తాను. ఇంకా చెత్త అయితే ఇంత అయితే ఉన్నిందండి. ఇంకా నేను నిన్న గోంగూర తెచ్చాడని చూపించాను కదండి. ఇంకా నేను ఈరోజు గోంగూర రెసిపీ ఎలా చేస్తాననేది కూడా చూపిస్తాను. గోంగూర పచ్చడి. ఇంకా గోంగూరనంతా కూడా క్లీన్గా కడుక్కునేసానండి. టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు వేసి ఈ గోంగూరలోనే నేను ఉడకబెట్టుకునేస్తాను. ఇది ఒక వారం దాకా అయితే ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి. మనం బాగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసేసి కొద్దిగా పసుపు వేస్తానండి. కొద్దిగా వాటర్లోనే బాగా ఉడకనిస్తాను ఈ గోంగూరని. మొత్తం టమోటా, ఎర్రగడ్డలు అవన్నీ కూడా దీంట్లోకి వేసేస్తాను నేను. ఇదంతా కూడా బాగా ఉడకబెట్టేస్తానండి నేను. ఉడకబెట్టేసి ఇంకా వాటర్ కూడా నేను కిందకైతే పోయినండి. అందువల్ల కొద్దిగా వాటర్ పోసుకొని ఎంత కావాలో అంత అది మొత్తం కూడా ఆవిరైపోయేదాకా ఉడకనిస్తానండి. గోంగూరని మెత్తగా ఉడకనిచ్చేస్తాను.
వాటర్ అంతా కూడా ఫుల్గా డ్రై అయిపోయేదాకా బాగా ఉడికిందంటే మనకు ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా గోంగూరలో టేస్ట్ బాగుంటుందండి. ఇంకా కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసేసి ఈ బ్లెండర్ ఉంది కదా, ఈ బ్లెండర్లో నేను ఇంకా మీరు రోటి పచ్చళ్ళలో కూడా రోట్లో కూడా వేసుకొని బాగా నూరొచ్చండి. ఇంకా మిక్సీలో కూడా కొంచెం ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా నూరుకున్నామంటే బాగుంటుంది మిక్సీకి వేసుకుంటే కూడా. ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసాను, కరివేపాకు వేసానండి. తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోని ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసి బాగా వేయించేస్తానండి. వేయించేసి ఇంకా ఈ గోంగూర అంతా ఉంది కదా, ఈ గోంగూర అంతా కూడా దీంట్లోకే వేసేస్తాను నేను. వేసేసి ఇంకా ఆయిల్లోనే ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికిందంటే మనకి ఇది అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. ఇంకా గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టము. మీరు ఎలా ట్రై చేస్తారు, మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కూడా ఒకసారి చెప్పండి. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను ఎప్పుడు కూడా గోంగూర పచ్చడి. ఇంక ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇంకా దీన్ని అయితే నేను ఒక 3-4 డేస్ దాకా అయితే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. దోశకు కూడా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఇంక ఈ విధంగా గోంగూర పచ్చడి అయితే ట్రై చేశానండి. మీకు కూడా నచ్చినట్టయితే ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు కూడా చాలా ఇష్టము. ఎంతమందికి గోంగూర ఇష్టం అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర. మధ్యాహ్నానికి గోంగూర అయితే రెడీ చేసేసానండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇదండి మధ్యాహ్నం మాకు డిన్నరు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా నన్ను టెంకాయలన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర కొట్టినటువంటి టెంకాయలు అవన్నీ కూడా నేను ఎత్తిపెట్టానండి. ఇంకా కొబ్బరి నూనె పెట్టి ఇంక మా ఆయన దగ్గర అయితే ఇచ్చి పంపిస్తాను, కొబ్బరి నూనె ఆడించుకోరమ్మనేసి. ఇంకా టెంకాయలంతా కూడా ఇంకా ఇదన్నీ కూడా నేను నీట్గా ఎత్తి పెడుతూ ఉంటానండి. కొబ్బరి చిప్పలు ఎప్పుడు కూడా ఇంట్లో దేవుడి దగ్గర కొట్టినటువన్నీ కూడా. నాకైతే ఇది పాల సేమియా ఈ మధ్య తీసుకొని వచ్చుకున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి పాల సేమియా అంటే భలే ఇష్టము. దీంట్లో పాలు పోసుకొని తినడం నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఇలా పాల సేమియా తినడము? ఇది నేను చిన్నప్పుడు నాకు భలే ఇష్టము. మా అమ్మ ఎప్పుడు కూడా పెట్టేది నాకు పాల సేమియా. ఇంకా అందువల్ల నేను అక్కడ తిరుపతిలో ఉంటే ఇంకా మా ఆయన తీసుకొని వచ్చి ఇచ్చాడండి. ఇంకా దీనికైతే నేను కొంచెం పాలు అయితే వేడిగా కాంచేసి ఈ పాల సేమియాలోకి అయితే వేసేస్తాను. వేసేసి లైట్గా చక్కెర వేస్తానండి. ఈ చక్కెర అయితే వేసుకొని దీన్ని బాగా ఒక 2 మినిట్స్ మాటు అట్టే పెట్టేసామంటే అది మొత్తం కూడా అట్టే బాగుంటుంది. పాల సేమియా చాలా బాగుంటుంది. మొత్తం కూడా కలిసిపోయి ఆ పాలు మొత్తం కూడా సేమియా పీల్చుకునేస్తుంది. భలే ఇష్టం నాకు ఇది పాల సేమియా. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకా ఇది తిన్నాను. ఇంకా పిల్లలు అయితే నాకు వద్దని చెప్పేస్తారు. ఇంకా నేనైతే తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టము పాల సేమియా. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్లో చెప్పండి. నాకు చాలా ఇష్టం అండి. ఇలా మెత్తగా అయిపోతుంది సేమియా అంతా కూడా కలిసిపోతుంది పాలల్లో. ఇది చాలా బాగుంటుంది. అందువల్ల నేను ఇంకా ఈరోజు పాల సేమియా అయితే ఈవినింగ్ తిన్నానండి. ఇంకా పిల్లలైతే వాళ్ళకి ఇంకా నాకు నచ్చదు అనేసి చెప్తారు వాళ్ళు. ఇంకా ఈ పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే కూడా ఇంక పాల సేమియా అయితే తీసుకున్నానండి ఈవినింగ్. చాలా బాగుంటుంది. నాకు చాలా రోజులు అయిపోయిందండి తిని. ఇంకా ఈవినింగ్ పిల్లలు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకా పిల్లలకి ఇంకా ఎదురుగా ఒక ఆమె అయితే పానీపూరి తెచ్చి అయితే అమ్ముతుంది. వద్దునైనా అంటే కూడా వాళ్ళు వినరు. పానీపూరి అయితే తీసిచ్చానండి పిల్లలకి. ఇంకా ఈవినింగ్ ఇక్కడ ఒక ఆమె అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సమోసాలు కానీ ఇలా పానీపూరి కానీ తీసుకుని వచ్చి అమ్ముతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంకా అందువల్ల పాప అయితే దానికి చాలా ఫేవరెట్. మా పెద్ద పాపకి అయితే పానీపూరి. ఇంకా అందువల్ల తీసుకున్నారు పిల్లలు. ఇంకా మిల్కి కూడా చూడండి వాళ్ళ కింద వాళ్ళ కాపలా లాగా కూర్చొని చూస్తూ ఉంది. ఇంకా పానీపూరి దానికి కూడా ఏమైనా పెడతారేమో అనేసి మా మిల్కి అయితే. సరే ఇంకా పిల్లలు అయితే తీసుకునేసారు పానీపూరి. ఇంకా తీసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలు నాకైతే అడిగారు నాకు వద్దునన్నా అని చెప్పి లోపల ఇంకా వాళ్ళే తింటూ ఉన్నారు. మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం అండి పానీపూరి లవర్. అది ఎప్పుడు ఎనీ టైం పానీపూరి పెట్టినా కూడా తింటుంది. దానికి అంత ఇష్టము పానీపూరి అంటే. ఇంకా అందువల్ల అయితే పిల్లలు పానీపూరి ఇంకా ట్యూషన్ నుంచి అయితే ఇంకా రాగానే వచ్చి పానీపూరి అయితే తింటూ ఉన్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ నా రొటీన్ అయితే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఇలా ఉంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మా చిన్న పాప చూడండి ఒకసారి ఎలా తింటుందో అంత పెద్ద పానీపూరి దాంట్లో పానీ పోసుకొని ఇంకా నాకు చూపిస్తుంది వీడియోలో. ఇంకా సూపర్గా ఉంది మమ్మీ పానీపూరి అనేసి. సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్.